42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఈ రోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్సుఖ్నగర్లో బీసీ బంద్లో బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం నుంచే బీసీ సంఘాల నేతలు రోడ్డెక్కారు. దిల్సుఖ్నగర్లోని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట రోడ్లపైన బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నేతల, కుల సంఘాల నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఏదైతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీసీ సోదరులకు చుక్కెదురైందో దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని వెంటనే బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా మంచిగా బంద్ నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలందరూ ఏకమై సహకరిస్తున్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఏదైతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీసీ సోదరులకు చుక్కెదురైందో దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని వెంటనే బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా మంచిగా బంద్ నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలందరూ ఏకమై సహకరిస్తున్నారు. కావున మేము కోరేది ఒకటే, 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎల్బీఆర్ నియోజకవర్గంలో ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.